ఇప్పుడు నితిన్ గారు ఉన్నప్పుడు మంచి సినిమాలు, ఆ అమ్మాయి ఉన్నారు, ఆ అమ్మాయి చేసిన సాంగ్ ఎన్ని ఉంటాయి అటు ఇటును మీరు అది. ఓకే, రాబిన్ హుడ్ ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్. సో దట్స్ ఇట్ సార్, ప్లీజ్, దట్ ఈస్ మై రిక్వెస్ట్. యా నితిన్ గారు సార్, చాలా బాగుంది సార్, సినిమా వైరల్ అవుతుంది పాట. థ్యాంక్ యూ సార్. బట్ చాలా బాగుంది. సో మీ లుక్ ఇప్పుడు యాస్టీస్గానే చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. బట్ రాబిన్ హుడ్ అని టైటిల్ అంటే ఇంతవరకు వచ్చిన కంటెంట్ చూసి అడుగుతున్నాం, అంతకుమించి కాదు. ఇంకా సినిమాలో చాలా ఉండొచ్చు, సినిమాలో ఏముంది అనేది మనం ఇప్పుడప్పుడే బయటపెట్టి. బట్ రాబిన్ హుడ్ టైటిల్ కానీ ఆ సబ్జెక్ట్ కానీ చాలా పాతది కదా, ఆ లైన్ అంటే మనకు చాలా సినిమాలు చూసాం. అంటే మీరు కొత్తగా ఏం చెప్పబోతున్నారు? అది నువ్వే చెప్పాలి ఆన్సర్. నేను ఫస్ట్ కథ రాసినప్పుడు అనుకున్నానండి, ఇప్పుడు ఇలాంటి దొంగ మీద చాలా వచ్చినాయి, దొంగ డబ్బులు దోచేయడం, వాళ్ళకి ఇవ్వడం, వీళ్ళకి ఇవ్వడం. అందుకే ఫస్ట్ 20 minutesకే కథ మారిపోద్దండి, కథ వేరే టర్న్ తీసుకుంటుంది. అది సో డెఫినెట్గా మీరు అంటే ఒక దొంగ కథ అది ఏంటనేది మనం ట్రైలర్లో రివీల్ చేస్తానండి నేను. ఓకే, యా. సో మీరు అనుకున్నట్టయితే రెగ్యులర్గా పాత కథలాగైతే ఉండదు. బట్ మీరు మొదటి 2 సినిమాలు కూడా డిఫరెంట్ సినిమాలు చేశారు, మంచి హిట్లు. పైగా అందులో మీ ఎంటర్టైన్మెంట్ పార్ట్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, నా డౌట్ లేదు. బట్ మీరు ఇచ్చిన టీజర్లో ఇంకా డోసు అంత ఉన్నట్టుగా లేదు, దాన్ని మీరు ఏమంటారు? నాకు ట్రైలర్కి వచ్చిన జనరల్గా ఏంటంటే టీజర్లో మొత్తం చెప్పేసి మళ్ళీ ట్రైలర్ వచ్చినప్పుడు టీజర్ ఎక్స్టెన్షన్ లాగా ఉంటుంది. సాధారణంగా ఈ గ్లిమ్స్లో కానీ టీజర్లో కానీ ఆ పంచి వేస్తే చాలా మంచి భలే పంచి పేలింది అన్నట్టు ఉంటుంది. బట్ టీజర్లో వేసిన అరబ్ షేక్ పంచి అంతలా పేలినట్టు అనిపించలేదు, దాన్ని మీరు ఏమైనా అనిపించిందా మీకు? ఏమో సార్, అంటే యాక్చువల్లీ మా సినిమాలో ఉండే ఒక ఎగ్జాంపుల్ ఒక 100 కామెడీ సీన్స్లలో దట్ ఈస్ ద మోస్ట్ లీస్ట్ బోరింగెస్ట్ బిట్ అనమాట. సో టీజర్లో వి డిడ్ంట్ వాంట్ టు అప్పుడే ఎక్కువ హైప్ ఇచ్చేసి కామెడీ లేదు. సో మీకు డెఫినెట్లీ ఇన్ ద ట్రైలర్ యుల్ సీ మనోడి చురుకులు పంచులు సినిమాలో బోల్డ్ ఉంటాయి. భీష్మాకి ఈ సినిమాలో ఫన్ విల్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ డబుల్ భీష్మాకి ఈ సినిమాకి ఫన్. నితిన్ గారు, సురేష్ గారు చెప్పిన ఆఫ్టర్ లాంగ్ టైం. నమస్కారం. ఏం లేవు, ఉన్నవాడి దగ్గర కొట్టి లేనివాడి దగ్గర పెట్టడం, అది జరుగుతుంది చాలా సినిమాలు. ఈ సినిమాలో మీరు దోచుకున్నప్పుడు ఇందాక ఆడియన్స్ దగ్గర దోచుకుని ప్రొడ్యూసర్కి ఇస్తారని చెప్పారు కదా, సో మీరు ఎవరికి ఇస్తారు అంటే సినిమాలో సినిమాలో రియల్గా కాదు, సినిమాలో ఇప్పుడు చెప్పేస్తే మరి స్టోరీ వస్తుంది బయటికి. కానీ మీరు అన్నట్టు ఈ పాయింట్ చాలా అంటే ఇట్స్ వెరీ ఏజ్ ఓల్డ్ పాయింటే, బట్ దాన్ని కొత్త స్పిన్తోని, కొత్త ట్రీట్మెంట్తోని, కొత్త స్క్రీన్ ప్లేతో హీ రోటెడ్ వెరీ ఎంటర్టైనింగ్లీ. సో డెఫినెట్లీ మీ అందరికి నచ్చుతుంది సినిమా డెఫినెట్లీ. అంటే ఇందాక టీజర్ చూసినప్పుడు రకరకాల డిఫరెంట్ షేడ్స్ కనిపించాయి. అంటే ఎలాంటి షేడ్స్తో ఈ సినిమా లీనమై ఉంటుంది క్యారెక్టర్ అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందాకే చూసారా టీజరు? ఇందాక చూసినప్పుడు మీరు ముందు చూడలేదన్నమాట. చూడలేదు, సారీ, నేను చూడలేదు, ఇందాకే చూసా. చెప్పండి, క్యారెక్టర్స్ రకరకాల క్యారెక్టర్స్ చేశారు, క్యారెక్టర్స్ గురించి చెప్పండి. యాక్చువల్లీ ఐ థింక్ ఇది నా ఇన్నిలో ఐ థింక్ ఇది నా ఫస్ట్ సినిమా ఏమో. అంటే ఒక సినిమాలో ఇన్ని గెటప్స్ చేయడం కానీ మామూలుగా జస్ట్ అంటే లవర్ బాయ్, ఫ్యామిలీ బాయ్ ఉంటుంది. సో ఫస్ట్ టైం వేసిన గెటప్స్ శాంటా క్లాస్ గెటప్ కానివ్వండి, లేదంటే అరబ్ షేక్ గెట్టింగ్ కానివ్వండి. సో ఇట్ వాస్ వెరీ ఎంటర్టైనింగ్. ఇట్ వాస్ వెన్ ఐ వాస్ ప్లేయింగ్ దోస్ క్యారెక్టర్స్ నాకు చాలా బాగుంటుంది. సో ఐ థ్యాంక్ వెంకీ టు రైట్ మీ సచ్ నైస్ క్యారెక్టర్ ఆఫ్టర్ భీష్మ. హీరోలు రాజమౌళి గారితో చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ సినిమాలు చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఆయన అంత పెద్ద స్కేల్లో చేస్తారు. అలాగే మీ బ్యానర్లో హీరోలు చేస్తున్నప్పుడు వాళ్ళ సినిమాల బడ్జెట్లు కూడా మీరు ఎంత అంటే అంత పెట్టేస్తారు. మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ సినిమాకి వచ్చేసరికి అదే రేంజ్లో ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మిగతా వాళ్ళు. అంటే మీరు ఎందుకని అంటే సినిమాని అలా మొన్న ఈ మధ్య మత్తు వదలరా సినిమా లెస్ దెన్ 10 crores చేసాం. మత్తు వదలరా 1,80,00,000 చేసాం. అపార్ట్ ఫ్రమ్ పబ్లిసిటీ ఏ సైజుకి ఆ సైజులోనే చేసామండి, చిన్నవి చేసాం. నితిన్ గారితో ఈ కథ అంత స్పాన్ ఉందండి, మీరు చూస్తారుగా. అసలు సినిమా అసలు ఎటువంటి పాన్ ఇండియా సినిమాలకి తగ్గని రేంజ్లో క్వాలిటీలో ఉండే సినిమా అండి. కథ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం సాంగ్స్ కానీ సీన్స్ కానీ చాలా చాలా బాగుంటాయండి. ఎంటర్టైన్మెంట్ ఇక పరాకాష్ఠలో ఉంటుంది వెంకీ స్టైల్లో. సినిమా అయితే పిచ్చి కాన్ఫిడెన్స్ అండి. మేము అందరం కూడా డెఫినెట్గా 25th మేము అనుకున్నాం, ఏదైతే అనుకున్నాం మీరు చెప్తారని ఆశిస్తున్నాం. ఈ December 5న వీళ్ళు పుష్పతో స్టార్ట్ చేస్తారు, రాబిన్ హుడ్తో మేము ఎంటర్టైన్ చేస్తాం మైత్రి మూవీస్కి. నితిన్ గారు, యాక్చువల్గా మనకి ఈ రాబిన్ హుడ్ సినిమాలో ఇండియన్ స్క్రీన్ మీద ద బిగ్గెస్ట్ ఫిల్మ్ అంటే ధూమ్గా అనిపిస్తుంది మనకి.
రితిక్ రోషన్, అమీర్ ఖాన్. సో ఆ పరంగా చూసినప్పుడు మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ని ఇవ్వబోతున్నారు? మా సినిమా ఇట్స్ నాట్ అబౌట్ ధూమ్ అలాంటి సినిమా కదండి. ఇది అలాంటి సినిమా కాదు. చూడండి, అంటే సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఉట్టి దొంగతనాలు అది కాదు. సినిమాలో సినిమా ఇంకో యాంగిల్ ఉంటుంది, వేరే ఒక డ్రైవ్ ఉంటుంది. సో మీరు చూస్తే సినిమా మీకు అర్థమవుతుంది. చెప్పండి. పుష్పము 5వ తారీఖు వస్తుంది, ఇదో 25th వేస్తున్నారు. చాలా తక్కువ కదా, మరి కలెక్షన్స్ ఎఫెక్ట్ పడదా? 2 సినిమాలకి అంటే మీ 2 సినిమాలు కదా. కాకపోతే పుష్ప వచ్చేపాటికి అప్పుడు 3 weeks అవుతుందండి. 3 weeks తర్వాత 50% థియేటర్లు 40-30 ఎంతైనా సరే ఆ టైంకి ఎంత కావాలంటే అన్ని ఉంటాయి. దానికి ఈ సినిమాకు కూడా సరిపడా థియేటర్స్ ఉంటాయి. నవీన్ గారు అంటే నేను అంటే పుష్ప గురించి ఏం అడగట్లేదు, పుష్ప డీటెయిల్స్ ఆ డిస్ప్యూట్లు అవన్నీ అక్కర్లేదు. కానీ ఒక్కటే చెప్పండి, ఆ రన్ టైం మీద ఎక్కువగా వినిపిస్తుంది 3 గంటల 20 నిమిషాలు అని చెప్పి, అది కరెక్టా కాదా? అంతే, అంతకన్నా ఏం అక్కర్లేదు. ఏం ఇబ్బంది లేదండి. ఆ రన్ టైం గురించి సినిమా చూసినంత ఎవరు మాట్లాడరు. అది మీకు 2.5 గంటల సినిమాలాగా అయిపోతుంది. 100% కాన్ఫిడెంట్. అంటే 3 గంటల 20 నిమిషాలు 2.5 గంటలు అయిపోతుంది. అంటే అది ఎక్కడ మీకు బోర్ కొడతాం కానీ ఏమి ఉండదు. అంతే, ఓకే, అందుకని ఒక్కర్లేదు. సార్, మైత్రి మూవీస్లో ఇప్పుడు వరకు చాలా బడ్జెట్ మూవీస్ వచ్చినాయి, చాలా పైప్ లైన్లో ఉన్నాయి. మీరు పెట్టే బడ్జెట్లు కానీ అవి చూస్తుంటే అసలు రాత్రిపూట నిద్ర పడుతుంది ఒక్కోసారి. ఏ మందు తాగినా ఎక్కదు, ఎంత తాగినా కూడా ఎక్కడ పరిస్థితి. అసలు ఎట్లా మేనేజ్ చేస్తారు సార్? నాకు అసలు ఆ బాధ లేదండి, నాకు అలవాటు లేదు. సో నేను ఎవ్రీడే మినిమం 7 hours పడుకుంటాను. రాత్రి కూడా పడుకున్నా, రాత్రి 10:30 పడుకున్నాను, 6కి లేచాను. అసలు లేదు, ఆ టెన్షన్ లేదు. లాస్ట్ ఇయర్ మీరు మైత్రి నుంచి సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ చేసుకున్నారు. వాళ్ళ తీరు వేరే ఏమన్నా అది సార్, మరి ఈసారి సంక్రాంతి ఎందుకు వదిలేస్తున్నారు సార్? టు డిసైడ్ డేట్ ఏమన్నా? ఇంకా అదే తెలిస్తే సంక్రాంతికే ఉంటుందండి. ఎందుకంటే తమిళ్లో అది అప్పుడు వస్తే కనుక ఇంకా ప్యారలల్ ఇక్కడ కూడా చేయాలి కాబట్టి ఇక్కడ కూడా. మొన్న చెన్నైలో చిన్న దేవిశ్రీ గారు అలా కామెంట్ చేయడం ఏమనుకుంటారు సార్? దట్స్ ఓకే. అయితే దాని కూడా క్లారిటీ అండి. దేవి గారు ఏమన్నారు, మా వాళ్ళకి బాగా లవ్ ఉంటుంది, దాంతోపాటు ఈ మధ్య కంప్లైంట్స్ కూడా ఎక్కువైనా అన్నారు. సింపుల్గా అది ఏముంది సార్ దాంట్లో తప్పు? మాకైతే అక్కడ తప్పేంగా అనిపిలా. తర్వాత మీరు ఇచ్చిన ఈ ఆర్టికల్స్ చూసి ఇది మేమంతా సినిమాలు చేస్తారు, మేము ఉన్నంతసేపు ఆయనతో చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ దిస్ ప్రెస్ మీట్. సో ఎస్, మాటల్లో అర్థమవుతోంది సినిమాలో మనం చూసిన టీజర్ కంటే ఇంకా చాలా చాలా ఉండబోతోంది. వండర్ఫుల్ స్క్రీన్ ప్లేతో మనల్ని కట్టి పడేయబోతున్నారు అని చెప్పేసి. సో December 25th కోసం ఎదురు చూస్తూ ఉందాము, అండ్ అఫ్ కోర్స్ ట్రైలర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ